నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక కామెంట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. చైనా, జపాన్ దేశాలకు హర్మూజ్ జలసంధిని తెరిచే ధైర్యం లేదని ట్రంప్ చెప్పడం అంతర్జాతీయ వేదికపై కొత్త ఉద్రిక్తతలకు నాంది పలికింది. ముఖ్యంగా చైనా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ పరిస్థితికి కారణం అమెరికానే అని నేరుగా విమర్శించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. హర్మూజ్ జలసంధి అనేది సాధారణ సముద్ర మార్గం కాదు. ఇది ప్రపంచానికి అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గం. హర్మూజ్ ద్వారా ప్రపంచంలో వినియోగించే చమురు సరఫరాలో 5వ వంతు రవాణా అవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు ఇతర దేశాలకు వెళ్లాలంటే ఈ మార్గం తప్పనిసరి. అందుకే ఈ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు సవాల్గా మారాయి. ముఖ్యంగా చైనా దీనిపై చాలా ఘాటుగా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ, యుద్ధం ప్రారంభమయ్యే ముందు హర్మూజ్ జలసంధి ఎప్పటిలాగే అందరికీ అందుబాటులోనే ఉందని చెప్పారు. అవసరం లేకుండా ఉద్రిక్తతలు పెంచింది అమెరికానే అని, ఇప్పుడు ఆ ప్రభావం ప్రపంచమంతా అనుభవిస్తోందని విమర్శించారు. ఇక్కడ ప్రధాన సమస్య ఇరాన్, అమెరికాల మధ్య ఉన్న ఉద్రిక్తత. ఈ రెండు దేశాల మధ్య చాలా కాలంగా రాజకీయ, ఆర్థిక, సైనిక స్థాయిలో విభేదాలున్నాయి. ఇటీవల ఈ విభేదాలు మరింత పెరిగి శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ మరింత కఠిన వైఖరిని అవలంబించడం పరిస్థితిని ప్రమాదకర దిశగా నడిపిస్తోంది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లలేదంటే అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశం మరో దేశంపై ఇలా సముద్ర మార్గాలను మూసివేయడం యుద్ధ చర్యగా పరిగణించబడుతోంది. అంటే ఇది ప్రత్యక్షంగా యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. చైనా ఈ అంశాన్ని చాలా బాధ్యతగా ప్రస్తావించింది. హర్మూజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, ఇది ప్రపంచ వాణిజ్యానికి వెన్నుముక అని చెప్పింది. ముఖ్యంగా చైనా, జపాన్, భారతదేశం లాంటి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. ఈ మార్గం మూసుకుపోతే చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాని ప్రభావం నేరుగా సాధారణ ప్రజలపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, రవాణా ఖర్చులు పెరగటం, దానివల్ల అన్ని వస్తువుల ధరలు పెరగటం జరుగుతుంది. ఈ మొత్తం పరిస్థితిలో ముఖ్యంగా కనిపిస్తున్నది అమెరికా దూకుడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఒక దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేలా ఉన్నాయి. ఒకవైపు ఇరాన్పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రపంచ దేశాలను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే మరోవైపు చైనా తీసుకున్న వైఖరి కొంచెం సమతుల్యంగా కనిపిస్తోంది. యుద్ధం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడం ఒక బాధ్యతాయుత దృక్పథంగా భావించవచ్చు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైతే దాని ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి వంటి వ్యూహాత్మక ప్రదేశాల విషయంలో భావోద్వేగాల కంటే వివేకం అవసరం. శాంతి చర్చలు, పరస్పర గౌరవం మాత్రమే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వగలవు. మొత్తంగా చూస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమే కాదు, అవి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ఒక పెద్ద సంక్షోభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయన్నది భవిష్యత్తు దిశను నిర్ణయించబోతోంది.